బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరి కాసేపట్లో మూడో రౌండ్ లెక్కింపు ఫలితాలు కూడా వెలువడనున్నాయి. 1-2 రౌండ్లలో అత్యధికంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. సాయంత్రం లోపు పూర్తి కానున్న మొదటి ప్రాధాన్యత లెక్కింపు ఓట్లు సరికానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను నల్గొండ నుండి మా వెంకటరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఇది ఎంతవరకు దారితీసే అవకాశం ఉంది? ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటలకు 2 రౌండ్లు పూర్తయిన అనంతరం కూడా 14,631 ఓట్ల లీడ్లో తీన్మార్ మల్లన్న ఉన్నారు. మరి కాసేపట్లో మూడో రౌండ్కు సంబంధించినటువంటి ఫలితం కూడా అధికారికంగా వెలువడిన నేపథ్యంలో 20,000 వరకు కూడా తీన్మార్ మల్లన్న లీడ్లో ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తోంది. సాయంత్రం 6:30 గంటల వరకు 4వ రౌండ్ పూర్తయితే 20,000-25,000 ఓట్ల మెజార్టీలో తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుని లెక్కించిన అనంతరం కూడా అంటే దాదాపు 3,36,000 పైచిలకు ఓట్లన్నింటిలో కూడా ఇప్పటికే 20,000 పైచిలకు ఓట్లన్నీ కూడా చెల్లుబాటు కానివిగా అధికారులు ధృవీకరించడమే కాకుండా ఇటు ఆ చెల్లుబాటు కాని ఓట్లన్నింటినీ కూడా రిజెక్ట్ చేస్తూ కూడా పక్కన పెట్టేశారు. అయితే ఇక మ్యాజిక్ ఫిగర్ కు 1.5 లాక్ వరకు ఎవరైతే అభ్యర్థి చేరుకుంటారో వారిని ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓటులో కనుక సరైన లీడ్ రాకపోతే కనుక రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించేందుకు ఓవైపు అధికారులు సమాయత్తం అవుతున్న పరిస్థితి ఉంది. రెండో ప్రాధాన్యత ఓటును కనుక లెక్కించడం స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం వరకు తుది ఫలితం వెలువడే అవకాశం అయితే ఉంది. నిన్న 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి 4 రౌండ్లలో కూడా 3,36,000 మంది ఓటర్ల తీర్పును కూడా ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా చెల్లని ఓట్లన్నింటినీ రిజెక్ట్ చేస్తూ అభ్యర్థులకు 52 మంది కేటాయించినటువంటి బాక్సుల్లో కూడా వారి బ్యాలెట్ పేపర్లను ఉంచుతున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా కౌంటింగ్ చాలా ఆలస్యంగా అవుతోంది. ఒక్కొక్కరు కూడా పట్టభద్రులంతా కూడా అవగాహన లేకపోవడంతో ఇక అతిథితో కూడా కొంతమంది ఆ పోస్టల్ బ్యాలెట్లపై కూడా ఐ లవ్ యూ అంటూ రాశారు. కొన్ని చోట్ల ఇక ఫోన్ పే నెంబర్లను కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. మరి కొన్ని చోట్ల రైట్ మార్కులు పెడుతూ జేజేలు కొడుతూ కూడా రకరకాలుగా కూడా తమ అభిప్రాయాలన్నింటినీ కూడా బ్యాలెట్ పేపర్ కూడా వ్యక్తపరుస్తూ కూడా దుర్వినియోగం చేశారని కూడా చెప్పొచ్చు. ఒక విధంగా ఇక 20,000 మంది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 20,000 చల్లని ఓట్లు వచ్చాయో ఈ ఎన్నికల్లో కూడా 20,000 పైచిలకు ఓట్లు ఇప్పటికే చల్లని ఓట్లు కూడా అధికారులు గుర్తించడమే కాకుండా తీన్మార్ మల్లన్నకు దాదాపు 1,00,000 ఓట్ల వరకు కూడా వచ్చినట్టుగా సమాచారం అయితే ఉంది. మరొక వైపు 70,000 ఓట్ల వరకు కూడా టీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి, 40,000 వరకు కూడా బీజేపీ అభ్యర్థిగా వచ్చాయి. ఇక మరొక 1,00,000 చిల్లర ఓట్లు కూడా లెక్కించేందుకు లాస్ట్ రౌండ్ లో 40,000 నుంచి 1,00,000 వరకు కూడా ఓట్లు ఉన్నాయి. మొత్తం కలిపి కూడా 3,36,000లో చల్లని ఓట్లు పోను 3,10,000 పైచిలకు ఓట్లన్నింటినీ కూడా బ్యాలెట్ పేపర్లను కౌంట్ చేసి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నట్టయితే కనుక విజయం ప్రకటిస్తారు. లేదంటే కనుక రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు మరొక వైపు అధికారులంతా కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో మూడో రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితం అధికారికంగా వెలువడే అవకాశం అయితే ఉంది. Yes, right. Thanks for the updates, Venkatreddy.